హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అసలు ట్రంప్స్ గ్రీన్లాండ్ లొల్లేంది? సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది అండ్ దాని తాలూకు జాగ్రఫికల్ ఫీచర్స్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో నౌ ద స్ట్రాటజీ ఏంది? సో చాలా పబ్లిక్ ఈవెంట్లో ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది, ఎనిమీస్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా ఇట్లాంటి కంట్రీస్ నుంచి మేము గ్రీన్లాండ్ ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మా కంట్రీ అయినటువంటి యూఎస్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలం, అదర్వైజ్ దెర్ ఇస్ ఎ థ్రెట్ ఫ్రమ్ దెమ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. బట్ అతని స్ట్రాటజీ బిహైండ్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నట్లు గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. వాటిలో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రీన్లాండ్ ఈ జియో స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ అది యూఎస్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. అది ఆర్కిటిక్ రీజియన్లో ఉండడం వల్ల, గ్రీన్లాండ్ ఆర్కిటిక్ రీజియన్లో ఉండడం వల్ల మిలిటరీ ఆర్ డిఫెన్స్ ఆపరేషన్స్కి యూఎస్కి చాలా ఇంపార్టెంట్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ యూఎస్కి చెందినటువంటి పిటూఫిక్ అని ఒక స్పేస్ బేస్ కూడా గ్రీన్లాండ్లో ఉంది. సో దాన్ని యూజ్ చేసి ఎర్లీ వార్నింగ్స్ లైక్ అంటే ఏవైనా థ్రెట్స్ ఫ్రమ్ ఎనిమీస్, సో దాని నుంచి వాళ్ళు తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ పొజిషన్ కంట్రోల్స్ పార్ట్స్ ఆఫ్ GI-UK గ్యాప్. GI-UK గ్యాప్ ఇన్ ద సెన్స్ ఏంది? గ్రీన్లాండ్ అండ్ ఐస్లాండ్ అండ్ యూకే. ఈ గ్యాప్ని యూజ్ చేసి ఎనిమీస్ కంట్రీస్ చెందినటువంటి మిలిటరీ మూవ్మెంట్స్ని ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అని యూఎస్ అయితే ఆలోచిస్తున్నట్టు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మెల్టింగ్ ఐస్ is opening new sea routes and strategic space, increasing competition among the global powers. సో ఇక్కడ ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే న్యూ సీ రూట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దానివల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంకా పెరిగి గ్లోబల్ లెవెల్లో యుఎస్ యొక్క ట్రేడ్ అనేది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ రష్యా ఎక్స్పాండ్స్ ఇట్స్ ఆర్కిటిక్ మిలిటరీ అండ్ చైనా అసెట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ నియర్ ఆర్కిటిక్ స్టేట్. సో ఇట్లా ఏంది, మెల్లమెల్లగా చైనా అండ్ రష్యా కూడా వాటి యొక్క మిలిటరీని స్ట్రెంథన్ చేసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ climate change and melting ice are revealing potential offshore oil and gas reserves and ఇంప్రూవింగ్ యాక్సెస్ ఫర్ ఎక్స్ప్లోరింగ్. సో ఏంది ఇక్కడ ముందుగా చెప్తున్నట్లు ఇక్కడ ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొత్తగా ఇక్కడ గ్యాస్ ఆర్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అంటే క్రిటికల్ మినరల్స్, ఇది మేజర్ రీజన్. యాక్చువల్ చెప్పాలంటే ట్రంప్ చాలా రీజన్ చెప్తున్నప్పటికీ క్రిటికల్ మినరల్స్ ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ మినరల్స్ పరంగా చైనా ఇప్పుడు డామినెంట్ ప్లేస్లో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ట్రంప్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నాటో, వాట్ ఈజ్ నాటో? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో World War II తర్వాత ఈ ఆర్గనైజేషన్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో ప్రెజెంట్ 32 కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో 30 యూరోప్ అండ్ 2 ఫ్రమ్ నార్త్ అమెరికా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కలెక్టివ్ సెక్యూరిటీ వేర్ అండ్ వెన్ an attack on one member is an attack on all as per the Article 5 of this organization. సో అట్లా ఏంది, దిస్ ఆర్గనైజేషన్ as like a family. సో ఈ ఫ్యామిలీలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 32 కంట్రీస్ ఉన్నాయి. ఈ 32 కంట్రీస్లో ఎనిమీస్ కంట్రీస్ లైక్ చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, లేకపోతే ఇరాన్, ఎనీ కంట్రీ ఇట్లా దాడి చేస్తే అన్ని కంట్రీస్ కూడా ఈక్వల్గా రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక మెంబర్ పై వేరే పర్సన్ ఎవరైనా ఎనిమీ పర్సన్ దాడి చేయాలంటే ఆ ఫ్యామిలీ యునైటెడ్గా ఉన్నంత వరకు కూడా ఆ పర్సన్ అయితే పర్టికులర్ పర్సన్ అయితే దాడి చేయడానికి అయితే చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే అవి స్ప్లిట్ అవుతుంది, ఆ ఫ్యామిలీ అయితే ఎప్పుడైతే వాళ్ళు తన్నుకొని వాళ్ళు గొడవ పెట్టుకొని విడిపోతే డెఫినెట్లీ ఎనిమీ పర్సన్స్ కి వెరీ ఈజీ టు అటాక్ అనమాట. సేమ్ ఇప్పుడు ఏంది, రష్యా, చైనా అండ్ ఈ నార్త్ కొరియా ఈ కంట్రీస్కి అదే కావాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ పైన రష్యా ఎందుకు దాడి చేస్తా ఉందంటే ఉక్రెయిన్ నాటోలో మాకు మెంబర్షిప్ ఇవ్వండి, దెన్ ఓన్లీ మేము రష్యా నుండి ప్రొటెక్ట్ చేసుకుంటాం అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఉక్రెయిన్ ఎవడు సేవ్ చేస్తాడు? సో ఇఫ్ ఇన్కేస్ నాటో అయితే స్ప్లిట్ అయితే ఉక్రెయిన్ ఎవడు సేవ్ చేస్తాడు? ఈజీగా రష్యా అటాక్ చేసి ఉక్రెయిన్ స్వాధీనపరుచుకునే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకేంది, ఇప్పుడు ఇదేదో కొత్తగా ఈ ట్రంప్కి వస్తున్నటువంటి థాట్ కాదు గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలని. కానీ నియర్లీ 100 years నుంచి గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలని అమెరికా భావిస్తున్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. డ్యూరింగ్ World War II నాజీ ఎప్పుడైతే హిట్లర్ ఎప్పుడైతే డెన్మార్క్ని ఆక్యుపై చేసుకున్నాడో ఆ టైంలో యుఎస్ అయితే గ్రీన్లాండ్ ఆక్యుపై చేయడం జరిగింది, మళ్ళీ రిటర్న్ చేసింది అనుకోండి. అండ్ 1946 ప్రెసిడెంట్ హ్యారీ ఆఫర్స్ $100 million టు డెన్మార్క్ టు పర్చేస్ గ్రీన్లాండ్. సో అప్పుడు 1946లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ హ్యారీ $100 million అయితే డెన్మార్క్ కి చూపించడం జరిగింది. దాని ద్వారా ఈ గ్రీన్లాండ్ కొనడానికి ప్రయత్నించింది, దాన్ని ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. అండ్ 1951 US డెన్మార్క్ డిఫెన్స్ అగ్రిమెంట్, US బిల్ట్ అండ్ ఆపరేట్ మిలిటరీ బేస్ ఇన్ గ్రీన్లాండ్. ఇట్ ఈస్ స్టిల్ నౌ వర్కింగ్ అని చెప్పొచ్చు. సో 1951లో US అండ్ డెన్మార్క్ ఒక మిలిటరీ అగ్రిమెంట్ జరిగింది. దాని పరంగా US లో గ్రీన్లాండ్ ఒక మిలిటరీ బేస్ కూడా బిల్డ్ చేయడం అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నౌ అగైన్ ట్రంప్ ఇన్ 2019, సో అతను ఫస్ట్ టైంలోని మళ్ళీ గ్రీన్లాండ్ ఇష్యూ అనేది తెరపైకి రావడం అయితే జరిగిందని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ యుఎస్ పాస్ట్లో ఏమైనా ప్లేసెస్ని కొన్నదా అంటే కొన్నది. అలస్కా 1867 ఫ్రమ్ రష్యా, అండ్ లూజియానా 1803 ఫ్రమ్ ఫ్రాన్స్, అండ్ డానిష్ వెస్ట్ ఇండీస్ 1907 ఫ్రమ్ డెన్మార్క్ అని చెప్పొచ్చు. అయితే ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తా ఉన్నాయి, ఇట్లా ఆక్యుపై చేయడం, ఈ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తా ఉన్నాయి మనం ఒకసారి చూస్తే, UN Charter Article 2 Clause 4 prohibits acquisition of a territory by the threat or use of force. It is completely illegal. సో అంటే మిలిటరీ ఫోర్స్ కానీ లేకపోతే బలవంతంగా కానీ ఒక టెరిటరీ ఆక్యుపై చేయడం అనేది ఆర్టికల్ 2 Clause 4 ప్రకారం ఇది ఇల్లీగల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎనీ టెరిటోరియల్ requires free voluntary consent of the concerned states and the people of Greenland. ఇప్పుడు గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలనుకుంటే గ్రీన్లాండ్ ప్రజలు అట్ ద సేమ్ టైం డెన్మార్క్ లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క కన్సర్న్ తీసుకున్నాకే గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలి. సో గ్రీన్లాండ్ ఉన్నటువంటి పీపుల్ ఆటోమేటిక్ గా డెన్మార్క్ సిటిజన్స్ అవుతా ఉంటారు. సో దాన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. అండ్ అనెక్సేషన్ ఆర్ కోఎసెషన్ ఈజ్ కన్సిడర్డ్ ఇల్లీగల్ అండర్ ద మోడర్న్ ఇంటర్నేషనల్ లా. సో ఇట్లా బలవంతంగా ఇల్లీగల్ గా మనం ఏంటంటే ఒక ప్లేస్ ని టెరిటరీని, ఒక కంట్రీ చెందినటువంటి టెరిటరీని ఆక్యుపై చేయడం కంప్లీట్ గా ఇల్లీగల్ అనేది మోడర్న్ లాస్ అయితే చెప్తా ఉన్నాయి. సో ఇదంతా ఓకే. ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న కరెంట్ న్యూస్ ఏంది, రీసెంట్ గా స్విట్జర్లాండ్ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అయితే జరగడం జరిగింది. దాంట్లో ట్రంప్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అవి ఏంది ఒకసారి చూద్దాం. ఆన్ ద 17th January Trump threatened new 10% trade tariffs on goods from Denmark, Norway, Sweden, France, Germany, UK, Netherlands and Finland. అంటే ఏ కంట్రీస్ అయితే ట్రంప్ యొక్క అగ్రిమెంట్ అపోజ్ చేస్తానే వాటి కూడా టారిఫ్స్ కూడా విధిస్తా అని చెప్పడం అయితే జరిగింది. అండ్ సో మళ్ళీ ఇప్పుడు ఈ దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో దాన్ని విత్డ్రా కూడా చేసుకుని మరి ఎందుకు భయపడ్డాడో మనకు తెలియదు. అండ్ దావోస్ లో ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హీ సెడ్ ఓన్లీ ద యుఎస్ కుడ్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద గ్రీన్లాండ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో ఆర్గ్యూ దట్ ద యుఎస్ కుడ్ క్లైమ్ ద ఐలాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫర్ట్స్ టు డిఫెండ్ ద టెరిటరీ డ్యూరింగ్ World War II. చెప్పే కదా ముందుగా చెప్పినట్లయితే World War II టైంలో యుఎస్ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో యుఎస్ ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ అయితే గ్రీన్లాండ్ ఆక్యుపై చేయకపోతే గ్రీన్లాండ్ పొజిషన్ ఏంది, సో అది మాకు కంప్లీట్ గా అది మాది, మేము లేకపోతే గ్రీన్లాండ్ లేదు అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఫైనల్ గా హీ సెడ్ ఐ డోంట్ హ్యావ్ టు యూజ్ ఫోర్స్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఫోర్స్ అండ్ ఐ వాంట్ యూజ్ ఫోర్స్ అంటున్నాడు. సో నేను కంప్లీట్ గా మిలిటరీ ఆపరేషన్స్ ఆర్ మిలిటరీ ఫోర్సెస్ అయితే యూజ్ చేయకుండా బై డిస్కషన్ ఓన్లీ, బై మాటలతో మాత్రమే నేను గ్రీన్లాండ్ ఆక్యుపై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు కూడా ఎటువంటి ఫోర్స్ అయితే యూజ్ చేయనని చెప్పడం జరుగుతూ ఉంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ గ్రీన్లాండ్ అండ్ యుఎస్. చూద్దాం. So thank you very much.